హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ కిచెన్. సో ఈరోజు మనం బగారా రైస్ ఎలా వండుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాము. మెంతాకు, కరివేపాకు, వెల్లుల్లి, బగారా, క్యారెట్, మిర్చి అండ్ లాస్ట్లీ ఆనియన్స్ అండ్ నెక్స్ట్ అల్లం. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టేసి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు మనం చూపించిన ప్రతి ఒక్కటి కూడా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలి. వెల్లుల్లి, నెక్స్ట్ బగారాకు సంబంధించినవి అన్నీ, దాంతోపాటు ఆనియన్స్ కొంచెం వేగేటట్టు చూసుకోవాలి, కొంచెం కలుపుకోవాలి. అండ్ మిర్చీలు అందులో యాడ్ చేసుకుందాం. మంచిగా వేగేటట్టు చూసుకోవాలి, లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. కరివేపాకు వేసేసుకొని దాని తర్వాత కొంచెం మెంతి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అది యాడ్ చేసుకుంటే చాలా ఫ్లేవర్, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత కట్ చేసిన క్యారెట్స్ అవన్నీ అందులో వేసేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. దాంతోపాటు క్యారెట్ చాలా బాగుంటుంది, హెల్త్ పరంగా చాలా బాగుంటుంది, ప్లస్ దానికి కలర్ఫుల్ కూడా చాలా ఉంటుంది. అండ్ కొంచెం అల్లం అనేది యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం వేడైన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి కొంచెం ఉప్పు. అండ్ అయ్యేలోపు రైస్ అనేది మనము కడిపెట్టేసుకుంటే సరిపోతుంది. మంచిగా వేడైన తర్వాత ధనియాల పౌడర్, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కలుపుకొని మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. అది అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక గ్లాసెడ్ రైస్ తీసుకుంటే దానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి. అప్పుడైతే కొంచెం దానికి ఈక్వల్ మెజర్మెంట్స్ అనేది ఉంటాయి. అండ్ ఫైనల్లీ కొత్తిమీర ఆకు వేసేసుకొని అది బాయిల్ అయిన తర్వాత, వావ్, స్మెల్ చాలా బాగుంటుంది. బాయిల్ అయిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ లాస్ట్లీ యాడ్ రైస్. ఆ రైస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం మనం వెయిట్ చేశాక మనకి ఏంటిది బగారా రైస్ అనేది రెడీగా ఉండిపోతుంది. ఫైనల్లీ కొత్తిమీర ఆకు యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే గుమగుమలాడే బగారా రైస్ రెడీ అయిపోతుంది. ఎలా ఉంది? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనూస్ కిచెన్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.